వీకెండ్ బయటికి వెళ్లామంటే చాలు చికెన్ మటన్ లాగించాల్సిందే. అంతేకాకుండా ఇంట్లో కూడా నాన్ వెజ్ తినేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చికెన్ మటన్ తో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటారు. ఇక చికెన్ తో తయారు చేసే షవర్మాను తినేందుకు చాలా మంది ఉవ్విళ్లుతూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా చికెన్ షవర్మా తిని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వెలుగు చూడటం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే అసలు చికెన్ షవర్మా తింటే చనిపోతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అసలు చికెన్ షవర్మా తయారు చేయడం, దాన్ని నిల్వ చేయడం గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చికెన్ షవర్మా తినటం వల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే దాన్ని తయారు చేయడం, పరిశుభ్రత పాటించడంలోని అసలు సమస్య ఉందని పేర్కొంటున్నారు. చికెన్ సరిగా ఉడకకపోవడం లేదా దాన్ని సరిగా ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం కారణంగానే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని చెప్తున్నారు. సాధారణంగా షవర్మా తయారు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే అసలు సమస్యకు కారణమని వెల్లడించారు. షవర్మా తయారు చేసే సమయంలో చికెన్ ముక్కలను ఒక రాడ్కు గొచ్చి మంటతో గంటల తరబడి నెమ్మదిగా కాల్చుతూ ఉంటారు. దీనివల్ల రద్దీగా ఉన్న సమయంలో రెస్టారెంట్లు పూర్తిగా ఉడకని చికెన్ను కస్టమర్లకు అందిస్తూ ఉంటాయి. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలుంటాయని తెలిపారు. ఇక అంతేకాకుండా షవర్మా కోసం ఉపయోగించే చికెన్ను ఎక్కువ రోజులుగా నిల్వ ఉంచడం, ఆ నిల్వ ఉంచడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. షవర్మా మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాతి రోజు కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో ఆ షవర్మాను సరిగా స్టోర్ చేయకపోవడం కూడా ఇలాంటి పరిస్థితికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ షవర్మాలో హానికరమైన బ్యాక్టీరియా తయారై ఫుడ్ పాయిజనింగ్ సహా ఇతర అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు.